నువ్వు ఎవరి ముందన నిలబడి మాట్లాడుతున్నప్పుడు నేను యేసయ్య బిడ్డను ఇలా మాట్లాడకూడదు, నేను యేసయ్య వారసుడును ఇక్కడ ఉండకూడదు, నేను యేసయ్య కుమారుణ్ణి ఇలాంటి జీవితాన్ని జీవించకూడదని ఆయనకు తగ్గట్లుగా మనం బ్రతకాల. అప్పుడే ఎదుటి వాళ్ళు ఏం చేస్తారు, నిజంగా వీళ్ళు క్రైస్తవులురా, నిజంగా వీళ్ళు అబద్ధాలు చెప్పరురా, నిజంగా వీళ్ళు అక్కడ ఒకలాగా. ఇప్పుడు ఇదే అయిపోయింది. మన ఇంట్లో ఒకలాగా ఉంటాము, బయట ఒకలాగా ఉంటాం, చర్చిలో ఒకలాగా ఉంటాము, బయట ఇంకో దగ్గర ఒక. అందుకే మన మీదున్న విలువ తగ్గిపోయింది తెలుసా. ఒకప్పుడు మిషనరీలు క్రైస్తవత్వం అంటే భారతదేశం దండం పెట్టేది, చేతులెత్తి దండం పెట్టేది. మీ వల్లే మా జీవితాలు ఉన్నాయని, బ్రతికాయని,